తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా దగ్గుపాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామ్దాస్ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అటు స్టూడియో సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా కిరణ్ ఎన్నికయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా దగ్గుపాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామ్దాస్ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అటు స్టూడియో సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా కిరణ్ ఎన్నికయ్యారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా భరత్ చౌదరి ఎన్నికయ్యారు. మొత్తం 48 కార్యవర్గ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31 మంది, మన ప్యానెల్ నుంచి 17 మంది విజయం సాధించారు. హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఎలక్షన్స్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఓటేశారు. ఫిలిం ఛాంబర్లో 4 సెక్టార్లు భాగమయ్యాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్ కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఉన్నారు. అనంతరం ఎన్నికల కౌంటింగ్ జరిగింది. స్టూడియో సెక్టార్ నుంచి సి కళ్యాణ్, రామకృష్ణ కొల్లి సహా వి సురేష్, జెమిని కిరణ్ గెలుపొందారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి వంశీ కిషోర్, అనుపమ్ రెడ్డి, సురేష్ బాబు, వంశీ నందిపాటి, వీరనారాయణ విజయం సాధించారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి విజయేందర్ రెడ్డి, సాంబమూర్తి, శ్రీనివాసరావు, రాజేశ్వర్ రెడ్డి, గిరిధర్ బాబు, రామలింగస్వామి, బాలరత్నంతో పాటు బాలగోవింద్, మహేశ్వర్ రెడ్డి, అప్పల్రాజు, శ్రీనాథ్ గెలిచారు. ప్రోగ్రెసివ్ సెక్టార్ నుంచి 14 మంది, మన ప్యానెల్ నుంచి 3, ప్రోగ్రెసివ్ నుంచి 1 విజయం సాధించారు. This is a trade body of 4 sectors andi. Studio, producers, distributors, exhibitors. ఈ 4 సెక్టర్లు కలిపి యునైటెడ్గా పనిచేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే లోకల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి దిస్ టీమ్ విల్ మేక్ అ ప్రాపర్ ఎఫర్ట్ విత్ బోత్ ద గవర్నమెంట్స్. చాలా పనులు గవర్నమెంట్స్తో ఉంటాయి. విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇద్దరితోటి we will have meetings and see what we can do. Media ఇది చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్. It is facing some difficult times. We will try and see as a body how to make this a better industry, create more employment for people outside and at the same time grow this industry to become a fantastic industry. Thank you all so much. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్. బదిలీలో భాగంగా శ్రీనివాస్ రెడ్డిని అల్వాల్ సర్కిల్ నుంచి కవాడిగూడకు ట్రాన్స్ఫర్ చేశారు. బదిలీ ఉత్తర్వులను లెక్క చేయకుండా విధుల్లో చేరలేదు శ్రీనివాస్ రెడ్డి. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. గతంలో శ్రీనివాస్ రెడ్డి అల్వాల్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న సమయంలో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ కు ఘన నివాళి అర్పించారు వివిధ పార్టీల నాయకులు, అభిమానులు.
18వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్. పీజేఆర్ వల్లే హైదరాబాద్కు తాగునీటి కష్టాలు తీరాయన్నారు నేతలు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ కృష్ణా, గోదావరి జలాలు నగరానికి తరలించడంలో పీజేఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. పీజేఆర్ ప్రజానాయకుడు అన్నారు నేతలు. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ప్రజల్లోనే ఉన్న గొప్ప వ్యక్తిని కొనియాడారు. మాలాంటి నాయకులకు ఆయనే ఆదర్శమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. ఏ నేతకు లేని క్రేజ్ పీజేఆర్కు ఉండేదని, ఆయన అంత్యక్రియలకు వేలాది మంది తరలి వచ్చారని గుర్తు చేశారు. పీజేఆర్ ఆశయాలను సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. హైదరాబాద్కు కృష్ణా జలాలు తీసుకురావడం, రోడ్ల నిర్మాణాలు చేయడానికి పీజేఆర్ కీలక పాత్ర పోషించాడని గుర్తు చేశారు మహేష్ కుమార్ గౌడ్. పీజేఆర్ అనే పేరు తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది. నాకు అత్యంత ఆప్తుడు. 99లో నాకు ఎమ్మెల్యే సీటు రావటానికి కారకుడు. ఆనాడు బీద జనానికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అని పలికే గొంతు పీజేఆర్ గొంతు. ఇంత గొప్పటి కార్మిక నాయకుడు. ఎన్నో కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా కష్టపడే వ్యక్తిని నేను చూశానంటది పీజేఆర్ గారిని. ఖైరతాబాద్లోని పీజేఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మికులు, పేద ప్రజల గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి పీజేఆర్ అన్నాడు. జూబ్లీహిల్స్ ఎన్నికల క్యాంపెయినింగ్లో పాల్గొన్నప్పుడు ప్రజలందరూ పీజేఆర్ను, ఆయన చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకున్నారని తెలిపారు. పీజేఆర్ గారు ప్రజల మనిషి. ఎప్పుడు కూడా కార్మికుల గురించి, బీద ప్రజల గురించి ఆలోచించేవారు. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా మేము జూబ్లీహిల్స్లో క్యాంపెయిన్ చేసినప్పుడు అందరు కూడా గుర్తు చేసుకొని పీజేఆర్ గారు చేసినట్టు దాని తర్వాత ఎవరు ఎమ్మెల్యేస్ కూడా ఇలాంటి పనులు ఇక్కడ చేయలేదు అని చెప్పి వారిని గుర్తు చేసుకున్నారు. నిరంతరం కార్మికుల గురించి, పేద ప్రజల గురించి ఆలోచించేవారు. ఆ రోజులలో తెలంగాణకు అన్యాయం అవుతుంది, ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రాలో పెడుతున్నారో దీని వ్యతిరేకంగా ఏకైక నాయకుడు ఆ రోజులలో కొట్టాడింది మన పీజేఆర్ గారు. ఎంతో మంది విద్యార్థి నాయకులకు పి జనార్దన్ రెడ్డి ఆదర్శమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాను ఎక్కడ ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించినా ముందుగా గుర్తు చేసుకునేది పీజేఆర్ అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. వారు ఆనాడు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడానికి పెరుగుతున్నటువంటి హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా జలాలను, గోదావరి జలాలను తరలించే విషయంలో వారి పోరాట స్ఫూర్తే ఈరోజు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఎక్కడ సమీక్ష నిర్వహించినా ఆ రోజు పీజేఆర్ గారు చేసినటువంటి నీటి పోరాటం ఫలితమే ఈరోజు హైదరాబాద్ ప్రజలు సురక్షితంగా మంచినీరు తాగలుగుతున్నారు. అంతేకాకుండా పోతిరెడ్డిపాడు దోపిడీని వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారుడుగా నినదించినటువంటి సందర్భం. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి పీజేఆర్ అన్నారు ఆయన కూతురు విజయారెడ్డి. పీజేఆర్ బ్రతికున్నంత కాలం పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. పీజేఆర్ అడుగుజాడల్లో నడుస్తూ పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని అన్నారు విజయారెడ్డి. కులం, మతం, పార్టీలకు అతీతంగా వర్ధంతి వేడుకలు నిర్వహించామన్నారు. పేద బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి కాబట్టి అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పీజేఆర్ గారికి నివాళులు అర్పించుకుంటూ ఆయన చేసిన సేవ గుర్తు చేసుకుంటా ఉన్నారు. అన్న అంటే నేనున్నా అని పలికే నాయకుడు పీజేఆర్. ఎంతోమందికి గూడు కల్పించి నా పెద్ద నాయకుడు పీజేఆర్ గారు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం ఉన్నా కానీ ఇక్కడ నేనున్నానని ఆయన ధైర్యం ఇచ్చేవారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన వారు. పి జనార్దన్ రెడ్డి 18వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్లోని ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు. హిమాయత్ నగర్, చందానగర్లో నిర్వహించిన బ్లడ్ క్యాంపుల్లోనూ భారీగా అభిమానులు పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో ఏర్పాట్లు చేస్తున్నారు స్టాల్స్ నిర్వాహకులు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజులు జరగనుంది. ఈ ఏడాది 1050 స్టాల్స్ ఉంటాయన్నారు. ఈ స్టాల్స్లో మహిళలకే ప్రాముఖ్యత ఇచ్చామని తెలిపారు సొసైటీ సభ్యులు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీసులు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటుపై మరింత సమాచారం మౌనిక అందిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నాంపల్లిలోని నుమాయిష్ ప్రదర్శన మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మైదానంలో జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రి కూడా దీనిపైన రివ్యూ ప్రెస్ మీట్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఏడాది దాదాపు 10,000కు పైగానే స్టాల్స్ కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరంలానే దీంట్లో అన్ని రకాల అంటే మైక్రో, మినీ, స్మాల్, దాంతోపాటు కమర్షియల్, గవర్నమెంట్కి సంబంధించిన స్టాల్స్ అన్నీ కూడా ఉంటుంటాయి. కానీ ఈ స్టాళ్లలో ఈ ఏడాది మహిళలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ కూడా విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేసేలా అయితే స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1000కి పైగా స్టాల్స్ కాకుండా 20 నుంచి 30కి పైగానే ఫుడ్ స్టాల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ ఫుడ్ అన్ని అంటే హైదరాబాద్లో అన్ని ప్రాంతాల వాళ్ళు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆయా రుచులకు తగ్గట్టు అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఫేమస్ వంటకాలను కూడా ఇక్కడ ఉంచబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చెప్పేలా అయితే పిండి వంటలు కావచ్చు, దాంతోపాటు వస్త్రధారణ కూడా ఉండేలా కూడా ఇక్కడ స్టాల్స్లో ఏర్పాటు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే స్టాల్కి సంబంధించిన పనులను కూడా వేగంగా జరుగుతున్నాయి. మరో 3 రోజులే ఉండడంతో టైంకి తగ్గట్టుగా కూడా వర్క్ని స్పీడప్ చేయడం జరిగింది. చాలా వరకు అయితే దాదాపు ప్రారంభోత్సవానికి 2-3 నెలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్టాల్ నిర్వాహకులు కూడా స్టాల్ ఏర్పాటు కోసం కూడా వెయిట్ చేస్తుంటారు. స్టాల్ అలాట్మెంట్ దొరికితే కనుక ఈ ఏడాది వాళ్ళ బిజినెస్ మంచిగా జరుగుతుందని కూడా నమ్మకం. అందుకే ఇక్కడనే 2-3 నెలల ముందు నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే నాంపల్లి పరిసర ప్రాంతాల్లో రెంట్కుంటూ కూడా ఈ స్టాల్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు. గతంలో జరిగిన ఫైర్ ఇన్సిడెంట్ని గుర్తుపెట్టుకొని, ఫైర్ యాక్సిడెంట్ని గుర్తుపెట్టుకొని అయితే ఈసారి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా నుమాయిష్కి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇటు షాపింగ్, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్, ఫుడ్ అన్నీ ఒకే దగ్గర ఉండడంతో వీకెండ్ కావచ్చు, సెమీ వీకెండ్స్, నాన్ వీకెండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడికి ఫుల్ క్రౌడ్గా కనిపిస్తుంటాయి. దాంతోపాటు ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రము ఇక్కడ ఏదో ఒక రకమైన కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఇట్లా నుమాయిష్లో ప్రతి సెగ్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతూ ఉండడం ఇదే చాలా స్పెషాలిటీగా కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు పోలీస్ సెక్యూరిటీ ఈసారి త్రిబుల్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా మహిళలు కావచ్చు, వికలాంగులు, వృద్ధులు, దాంతోపాటు చిన్నారులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్లానే ఈ ఏడాది కూడా హంగు ఆర్భాటాలతో అయితే నుమాయిష్ ప్రారంభం కాబోతుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ అంటే దాదాపు 45 రోజుల పాటు అయితే ఈ అఖిల భారత ప్రదర్శన కూడా కొనసాగబోతుంది. దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపు ఉంది. దీంతో ఈ ఏడాది మన భారత్ నుంచే కాకుండా థాయిలాండ్, మలేషియా, సింగపూర్, దుబాయ్ ఈ ప్రాంతాలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ కనిపించబోతున్నాయి. ఇప్పటికే స్టాల్ కన్స్ట్రక్షన్ పూర్తయిన వాళ్ళందరూ కూడా తమ స్టాల్ కేటగిరీ వైజ్ అన్నీ కూడా సామాన్లు తెచ్చుకొని అమర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క రోజు వ్యాపారం కోల్పోయినా కూడా లక్షల్లో కొందరికి కోల్పోయే అవకాశం ఉంటుంది, లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాన్ 1 వరకు కూడా స్టాల్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఏర్పాటు చేసుకునేలా కూడా రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ బట్టలు, చెప్పులు, జ్యువెలరీ, దాంతోపాటు ఫుడ్ ఇవి ఎంత ఫేమసో ప్రభుత్వం సంబంధించిన స్టాల్స్ ఏవైతే ఈ జైలుకి శాఖకు సంబంధించిన కావచ్చు, కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టాల్స్ అటు శాఖకి ఈ స్టాల్స్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ వచ్చే అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చూస్తూ ఉంటారు ప్రజలు. సో మొత్తానికి అయితే లాస్ట్ టైము ఎంతమంది విజిటర్స్ వచ్చారో దానికి 5% ఎక్కువగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జగన్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. భారత్ను విశ్వగురుగా మార్చడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్నారు ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్. భారత్ విశ్వగురుగా మారడం ప్రపంచం అవసరమని చెప్పారు. హైదరాబాద్లో పర్యటించిన భగవత్ సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మనుషుల్లో కరుణ, దయ నశించడంతోనే అనేక సమస్యలు వస్తున్నట్లు చెప్పారు. వాటిని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మానవులు సృష్టించిన ఏఐ లాంటి టెక్నాలజీని మంచి కోసమే ఉపయోగించాలన్నారు మోహన్ భగవత్. सेवा अनेक कारणों से की जाती है, स्वार्थ से भी सेवा होती है. हर 5 वर्ष के बाद अपने यहां सेवा करने वालों का फ्लड आता है. वो घर घर जाके हाथ जोड़ के मुख को चौड़ा करके कहते सेवा का अवसर दो. अब इतने सारे हैं, किसी एक को है वो भी बाद में 5 साल दिखता नहीं, ये भी नहीं दिखते, क्योंकि वो सेवा करनी क्यों है तो उसमें बाद में मेवा मिलना है. इसलिए इसको वास्तव में सेवा नहीं कहते, ये सौदा हो गया. हम आपका काम करेंगे, आप हमारा काम करो. गांव के तालाब में एक बच्चा गिर गया, एक जवान ने कूद कर उसको बचाया, तो गांव वाले ने उसको कंधे पर लेकर जुलूस निकाला. पत्रकार आ गए,
वो अपना माइक उसके आगे करके पूछने लगी कि बताओ कोई कूदा नहीं, आपको कैसे हिम्मत हुई कूदने की। तो उसने कहा कि वो बाद में बताता हूं, लेकिन पहले मुझे बताओ कि धक्का किसने मारा मुझे। किसी ने धक्का मार के गिरा दिया, बच्चा जहां डूब रहा था वहीं गिर गया, बच्चे ने गला पकड़ लिया। अब मरना है तो दोनों, बचना है तो दोनों। ऐसे भी कभी कभी सेवा हो जाती है, लेकिन वो सेवा नहीं, वो मजबूरी है। और सेवा तो करते हैं, लेकिन अपना नाम भी हो ऐसी इच्छा रखते हैं, या मैं भी कर सकता हूं, इतने लोग कर रहे हैं मैं भी एक हूं, ये दिखाने के लिए भी की जाती है। ये अहंकार की प्रेरणा से होने वाली सेवा, ये भी सेवा नहीं है, वो अहंकार है। सेवा में सेवा करने वाले का अधिकार केवल सेवा का ही रहता है और कुछ नहीं। वो मानता है मैं सेवा कर रहा हूं, ये उपकार नहीं, दया नहीं, ये मेरे लिए अपने पाप धोने का अवसर भगवान ने जिसकी सेवा कर रहा हूं उसका रूप लेके मुझे दिया है। सेवा मेरा पापक क्षालन है, सेवा एक पवित्र कर्तव्य है, इसके बदले में मुझे कुछ नहीं चाहिए। फिर से विश्वगुरु बनने का वह काम हमको करना पड़ेगा। विश्वगुरु बनना यह हमारी महत्वाकांक्षा नहीं है। विश्वगुरु बनना यह दुनिया की आवश्यकता है, हमारा विश्वगुरु बनना। लेकिन वह ऐसे नहीं बना जाता, उसके लिए मेहनत करनी पड़ती है। अनेक धाराओं से यह मेहनत चल रही है। उसमें एक धारा संघ की भी है। व्यक्ति निर्माण पर केंद्रित होकर संघ के स्वयंसेवक व्यक्ति निर्माण भी करते हैं और समाज में परिवर्तन का वातावरण खड़ा करने वाले व्यक्तियों को तरह तरह के कार्य क्षेत्रों में भेजते भी है। सर्वदूर उनके कामों की आज प्रशंसा होती है, समाज का विश्वास उनको मिलता है। हिंदू स्वयंसेवक संघ के बारे में भी वहां के स्थानीय जो समाज है उनका यही रवैया है, वो भी अधिक अधिक विश्वास पात्र होते चले जा रहे हैं। బీసీలకు రావాల్సిన వాటా వచ్చేంత వరకు పోరాటం ఆగదన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ వనస్థలీపురం ఆటోనగర్లో ఏర్పాటు చేసిన బీసీ జనవన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ జనవన భోజనాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కొంతమంది కోర్టులో కేసులు వేసి బీసీలకు వాటా రాకుండా నిలిపివేశారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీసీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి దేశంలో బీసీలందరూ గర్వపడుతున్నారు. తెలంగాణ రక్తం అంత పవర్ఫుల్ ఉంది అని చెప్పి వాళ్ళందరూ చాలా గర్వపడుతున్నారు, ఆదర్శంగా తీసుకుంటున్నారు. కాబట్టి మనం ఇంకా దీన్ని విస్తరింపజేయాలి. మనం ఒక తెలంగాణ చేసిన ఇది ఈ ఉద్యమంలో ఈ సర్పంచులకే పరిమితం చేస్తున్నారు. రాజ్యాధికారంలో వాటా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టినలాగా ఈ ఉద్యమం ఆగదని చెప్పి రాజ్యాంగాన్ని సవరించాలి. ఎవరి కోసం సవరిస్తారు? మన 130 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. ఒక్కసారి కూడా దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీల కోసం రాజ్యాంగాన్ని సవరించరా? ఈ వ్యవస్థలన్నీ చాలా మంది పెద్దలు పాజిటివ్ గానే తీసుకుందాం. మన కేసు ఎప్పుడు అయినా హైకోర్టు కొట్టేస్తుంది, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, స్టే ఇస్తుందని అంటారు. నేను అన్నా సరే ఈ జీవో తీస్తే కొట్టేస్తుంది కరెక్ట్, కానీ దీన్ని ఎట్లా ఏంటి ఉపయోగపడుతుంది? మన అవమానం పౌరుషానికి దారితీస్తుంది, కొట్లాటకు దారితీస్తుంది, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. అప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టులు, పార్లమెంటులు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మన కాలాకానికి దిగిరావాలి. అందుకోసమే ఆలయాల పరిరక్షణలో హిందువులు కలిసి రావాలని పిలుపునిచ్చారు యుగేందర్ రాజు. షాద్ నగర్ పట్టణంలో వీర హనుమాన్ గుడి ఆవరణలోని పురాతన మెట్ల బావి శుభ్రపరిచారు స్థానికులు. సోషల్ మీడియాలో యుగేందర్ రాజు పిలుపునిచ్చారు. దీంతో పురాతన బావిలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. నీటిని శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు భక్తులు. పురాతన ఆలయాలు శిథిలం కావద్దని చివరి వరకు పోరాడతామని తెలిపారు యుగేందర్. పురాతన ఆలయాలు, బావుల గురించి మరియు దేవాలయాల గురించి, అంటే శిథిలమైపోతున్న ఆలయాలను తిరిగి పునర్వైభవం తీసుకురావాలని
ఒకే విషయంపై నేను పోరాడుతున్నాను అనమాట. పురాతనమైన కోనేరు, దాదాపు ఒక 200 సంవత్సరాల కోనేరు అయి ఉండొచ్చని నా అంచనా. అయితే ఈ కోనేరు ఈరోజు కొంచెం చెత్తతో, ప్లాస్టిక్ కవర్లతో, చుట్టూ చెట్లతో నిండిపోవడం వల్ల కొంచెం కోనేరు అనేది శిథిలావస్థకు చేరే విధంగా ఉందన్నమాట. అంటే ఎవరు పట్టించుకునే విధంగా. అయితే ఒకప్పుడు ఈ కోనేరులో దేవునికి అభిషేకం చేసేవాళ్ళని ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు చెప్పినారనమాట. అయితే ఈరోజు ఈ కోనేరుని ఒక వీడియో తీసి పెట్టడం వల్ల ఈ ప్రాంతం వాళ్ళు కావచ్చు, నా ఫాలోవర్స్ కావచ్చు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. తాలూకాలో ఉన్న 5 మండలాల నుంచి యువకులందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ పురాణమైనటువంటి కొన్ని వందల సంవత్సరాలు కూడా ఇక్కడ మన ఆంజనేయ స్వామికి శివాలయానికి అభిషేకం చేసినటువంటి కోనేరు నీరు ఈ విధంగా ఉంటే చూడడానికి బాగలేదు. మన పురాతన యొక్క సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారికి ముందుకు వచ్చినందుకు మా షాద్నగర్ తాలూకాలో ఉన్న 5 మండలాల ప్రజలందరూ కూడా సహకరించి వరుస సెలవులు రావడంతో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శకులతో కిటకిటలాడింది. 3 రోజుల నుంచి పర్యాటకుల రద్దీ పెరిగింది. రోజు 20,000 మందికి పైగా జూ పార్కును సందర్శిస్తున్నారని తెలిపారు జూ అధికారులు. దీంతో విజిటర్స్కు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించారు. వింటర్ సీజన్లో జూలో ఉన్న జంతువులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. జూ పార్కులో సందర్శకుల రద్దీపై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. వరుస సెలవులు రావడంతో అయితే హైదరాబాద్కి సందర్శకుల తాకిడి పెరిగింది. ఇందులో భాగంగా సిటీ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి జూలాజికల్ పార్క్ అయితే పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. వరుసగా ఒక 3-4 రోజులు ఉంటాయి. అంటే క్రిస్మస్ పండగ నుంచి కూడా సెలవులు ఉండడంతో పెద్ద సంఖ్యలో విజిటర్స్ వస్తూ ఉన్నారు. జూ పార్క్లో ఉన్నటువంటి ఇక్కడ వివిధ రకాల పక్షులు కానివ్వండి, జంతువులు, లయన్స్, టైగర్స్ ఇట్లాంటి వాటన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా చూడడానికి స్కూల్ చిల్డ్రన్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా సందర్శకులను ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వనస్థలిపురం. ఎవరితో వచ్చారు మీరంతా? ఫ్యామిలీ. బాగుంది. ఏమేమి చూసాను? లయన్, టైగర్, బైసన్, ఫ్లెమింగో, బేర్, బైసన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కూడా సేమ్ వనస్థలిపురం. అంతా ఒకటే. ఎవరెవరు ఎట్లా పిల్లల్ని తీసుకుని? అంతా ఫ్యామిలీ మొత్తం. చాలా బాగుంటాయని ఎనిమల్స్ చున్నికి వచ్చినాము. ఎలిఫెంట్స్ చున్ని పోతున్నాం ఇప్పుడు నార్మల్గా. చాలా బాగున్నాయి. మామూలు సండే ఎక్కడ స్పాట్స్ లేవని న్యూ టు హైదరాబాద్ స్పాట్స్ ఎక్కడన్నా ఉన్నాయని వెతికినా ఈ జూ కనబడింది, వచ్చినాము. కానీ ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు క్రౌడ్ చాలా మంది వచ్చారు ఈరోజు. చాలా బాగుంది. అంటే ఇంకా కొన్ని లేవు. 100 రూపీస్కి పడితే చాలా బాగుంది. రష్ ఎక్కువ ఉంది ఈరోజు సండే కాబట్టి, అందరికి లీవ్ ఉంటుంది కాబట్టి చాలా మంది వచ్చినారు. ఎలిఫెంట్, టైగర్, లయన్స్, ఫ్యామిలీ అందరం వచ్చాము. ఫ్యామిలీ అందరు వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చూడడం మీకు? బాగుందా? పిల్లలం అందరం ఎంజాయ్ చేద్దామని వచ్చాము. చాలా రకాల యానిమల్స్, బర్డ్స్, రెప్టైల్స్ కూడా చూడడం జరిగింది. ఎలిఫెంట్ని డైరెక్ట్గా ముట్టుకొని వాటికి తినిపియడము, బనానాలు, చెరుకు గడ్డలు వేయడము అది చేసాము. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. అయితే ఈ హాలిడేస్ టైంలో, వీకెండ్ టైంలో అందరం వచ్చి ఇట్లా ఫ్యామిలీతో గడుపుతుంటే బాగుంటుందని వీటి వల్ల పిల్లలకి మంచి విజ్ఞానం కూడా లభిస్తూ ఉంటుంది, జంతువుల గురించి, ఈ చెట్ల గురించి కూడా. I saw elephant, rhinoceros, white tiger, Bengal tiger, and Hildi mama took me to the zoo. ఈరోజు వీకెండ్ కదా, సండే కదా, అట్లా అందరితో కలిసి వచ్చినాము. చాలా బాగుంది, చూస్తున్నాము. అండ్ ఇక్కడ లైవ్లో చూపిస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఏంది పొమ్మటస్ అంటే ఏంది, నీటి ఏనుగు ఏంది, ఖడ్గమృగం అంటే ఏంది, ఏనుగులు అంటే ఏంది, అట్లా వాళ్ళకి చూపిద్దామని వచ్చినాం అన్న ఇక్కడికి. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం కూడా. ఎంత క్రౌడ్ ఉంది, ఎందుకంటే క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది. సో అట్లా ఫస్ట్ వచ్చినా కానీ చాలా రష్ ఉండింది జూ పార్క్లో. అండ్ వచ్చిన తర్వాత మేము బర్డ్స్ అవన్నీ చూసుకుంటూ ఆస్ట్రిచ్, జీబ్రా అండ్ జిరాఫ్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. అన్ని యానిమల్స్ చాలా చూడ్డానికి చాలా బాగున్నాయి. దే ఆర్ లైక్ రెస్టింగ్ పీస్ఫుల్లీ. అండ్ జూ ఇస్ లైక్ దేర్ హ్యాబిటాట్. యాక్చువల్లీ ఇది జూ లాగా అనిపించలేదు మాకు. నిజంగా యానిమల్స్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ అయితే మాకు వచ్చింది. అసలు యాక్చువల్గా లాస్ట్ 4 days నుంచి చాలా హాలిడేస్ కదా స్టూడెంట్స్కి. సో ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా సండే వెళ్దాము అని అనుకున్నాం, కానీ ఇంతలాగా వస్తుందని ఊహించలేదు. చాలా క్రౌడ్ యాక్చువల్గా ఎంట్రన్స్లో కానీ మొత్తం అంతా చాలా క్రౌడ్ ఉంది. చాలా మంచిగా మేము 2 సార్లు రావడము మంచిగా, చాలా మంచిగా ఉంది.
ఇక్కడ వాతావరణం ఇట్లా మంచిగా ఉంది. మేము రాజమండ్రి నుంచి క్రిస్మస్ హాలిడేస్ నుంచి వచ్చామండి. ఇక్కడ అయితే చాలా బాగుంది. ఇక్కడ బెంగాల్ టైగర్స్, మంకీస్ ఇవన్నీ చూసాం సార్. చాలా పిల్లలు తీసుకొని వచ్చాం సార్. పుస్తకాల్లోనే చూడటం కాకుండా డైరెక్ట్గా చూస్తే కొంచెం ఎంటైన్ అవుతారు కదా అని చెప్పి తీసుకొచ్చాం. మేము 10 మంది దాకా వచ్చాము. ప్రజెంట్ మనతో పాటు నెహ్రూ జూలాజికల్ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ బర్నోబా గారు ఉన్నారు. సార్ తోటి మాట్లాడి అసలు ఈ సందర్శకులు పెరగడానికి గల రీజన్ ఏంది, అసలు రోజు ఎంతమంది సందర్శకులు వస్తున్నారు అనేటటువంటి వివరాలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జూలాజికల్ పార్క్కి ఈ మధ్యకాలంలో అంటే దాదాపు ఒక 15-20 రోజుల ముందు లేనంత కూడా ఈ మధ్యలోనే ఒక 2-3 రోజుల నుంచే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఏం సార్ రీజన్ ఇదంతా? క్రిస్టమస్ సందర్భంగా స్కూల్స్కి సెలవులు ఇవ్వడం జరిగింది. ఆ సెలవుల సందర్భంగా చాలా మట్టుకు పిల్లలు ఎంజాయ్మెంట్ కొరకు తల్లిదండ్రులు వారిని తీసుకొని రావడము, తర్వాత పక్క రాష్ట్రాలు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జూ పార్కును సందర్శించడం జరుగుతూ ఉంది. పూర్వం అంటే గతంలో కంటే ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వలన, ఆరు జూ నీట్నెస్ పెంచడం వలన, జంతువులపై శ్రద్ధ తీసుకోవడం వలన ఈ పాపులేషన్, ఈ విజిటర్స్ యొక్క సందడి పెరిగిందని చెప్పచ్చు సార్. రోజు అంటే దాదాపు ఒక 2-3 రోజుల నుంచి అయితే విజిటర్స్ అనేటటువంటి చాలా పెరిగారు. ఎంత వస్తున్నారు సార్? ఒక సుమారుగా 20,000 పైన రావడం జరిగింది. మన రికార్డ్ బ్రేక్లో క్రిస్టమస్ రోజు 24,000 వరకు విజిటర్స్ రావడం జరిగింది. ఈ విజిటర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమన్నా చేస్తూ ఉన్నారా సార్? ప్రత్యేకంగా వారి కొరకు బ్యాటరీ వెహికల్స్ పెట్టడం జరిగింది. తర్వాత మా సిబ్బంది అందరూ ఆహర్నిశలు ప్రతి జాగాలో వాళ్ళ సంక్షేమం దృష్ట్యా వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడానికి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి కొరకు మంచినీటి సౌకర్యము కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. వచ్చేటటువంటి విజిటర్స్కి ఎవరు ఇబ్బంది లేకుండా వాళ్ళ గైడ్ చేసే విధంగా జూకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా నియమించామని చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అనిల్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని ప్రగతి నగర్ చెరువు కట్టపై జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ఇటీవల ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు ప్రజలు. రహదారిపై ప్రమాద హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ మార్కింగ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాత్రి సమయాల్లో వీధి దీపాలు కూడా వెలగడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని టీటీడీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీటీడీ జూబ్లీహిల్స్ లోకల్ అడ్వైజ్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. తెల్లవారుజామున 1:30 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చన్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు పండ్ల రసాలు, మజ్జిగ, బాదం పాలు ఉచితంగా అందిస్తామని తెలిపారు వెంకటేశ్వర రెడ్డి. భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనార్థం ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. 30 తారీఖు ఉదయం 1:30 నుంచి భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి స్వామిని దర్శించుకోవటానికి టీటీడీ జూబ్లీహిల్స్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని క్యూ లైన్స్ కానివ్వండి, వచ్చే భక్తుల కోసం ప్రసాదాలు, మంచినీరు అన్ని సౌకర్యాలు చేయించడం జరిగింది. ఇక్కడ భక్తులకు విన్నపం ఏంటంటే తొందరపడకుండా స్వామివారిని స్మరించుకుంటూ క్యూ లైన్లలో నిదానంగా తొక్కిసలాట జరపకుండా ఒకరిని ఒకరు తోసుకోకుండా స్వామివారిని దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే కొండగట్టులో టీటీడీ వారు 35 కోట్లు శాంక్షన్ చేసి అక్కడ ఒక 96 రూముల వసతి గృహాన్ని నిర్మించటం, దీక్షను విరమించడానికి ఒక కన్వెన్షన్ హాల్ నిర్మించటం చాలా సంతోషకరం. వచ్చే సంవత్సరం 3వ తారీఖు టీటీడీ ద్వారా అక్కడ శంకుస్థాపన జరుగుతుంది. వైకుంఠ ఏకాదశికి పోయిన సంవత్సరం దాదాపు 40,000 మంది వచ్చారు. ఈసారి దానికంటే కూడా ఎక్కువ భక్తులు వస్తారని. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరుగుతోంది.
కొత్త కాలనీలు విస్తరిస్తుండటంతో బస్సు సర్వీసులు నడపాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో కొత్త రూట్లకు బస్సులు నడుపుతామని ప్రకటించింది ప్రభుత్వం. గ్రేటర్ సిటీలో 373 కాలనీలను గుర్తించారు అధికారులు. త్వరలోనే కొత్త కాలనీలకు బస్సులను నడిపేందుకు రూట్స్ నెంబర్స్పై కసరత్తు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ కొత్త బస్సులతో 7 లక్షల మేర ప్రయాణికులు పెరిగే అవకాశం ఉండనుంది. హైదరాబాద్లో కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది టీజీఎస్ ఆర్టీసీ. 373 కొత్త కాలనీ రూట్లలో సేవలను విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కొత్త రూట్లను గుర్తించారు అధికారులు. ప్రజా రవాణా మరింత మెరుగుపరిచేందుకు కొత్త రూట్లలో బస్సులను నడపనున్నారు. ఇప్పటికే కొన్ని కొత్త రూట్లలో బస్సులను పొడిగిస్తున్నారు. నగరం విస్తరిస్తుండటంతో ఆయా కాలనీలు ఔటర్కు రవాణా సేవలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీంతో ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో బస్సులను నడపాలని రిక్వెస్ట్లు ఆర్టీసీలకు వస్తున్నాయి. దీంతో ఆయా రూట్లలో సర్వేలు నిర్వహించి 373 కొత్త కాలనీలను గుర్తించామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీంతో 7 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందన్నారు పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఆల్వేస్ పబ్లిక్ సర్వీస్. నేను మళ్ళా ఇంకా భవిష్యత్తులో ఆర్టీసీ 2047 విజన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాలుష్యరహితంగా ఉండే విధంగా ఈవెన్ మెట్రో కానీ ఇది కానీ ఉంటుంది అనేటువంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజా రవాణా వ్యవస్థలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నాం. వాటికి సంబంధించినటువంటి టీవీ బస్సుల ప్రారంభ సందర్భంగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞాపన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 సంవత్సరాల్లో నూతన బస్సుల్ని ఉన్న బస్సులు 40% బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కొత్త ఉద్యోగాల నియామకాల ప్రక్రియ నడుస్తూ ఉంది. తొందరలోనే కొత్త రక్తం మళ్ళీ ఆర్టీసీలో కొత్త షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఓవర్లోడ్ వర్క్లోడ్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా డ్రైవర్లను, శ్రామికులను, కండక్టర్లను తీసుకునే ప్రక్రియ కొనసాగుతూ ఉంది అధికారులతో సహా. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ సంస్థ. ఇవి ఎక్కువగా ఓఆర్ఆర్ లోపల తిరుగుతున్నాయి. డీజిల్ బస్సులకు బదులుగా ఎలక్ట్రిక్ బస్సులను కొత్త రూట్లకు కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి కొండాపూర్కు 14 బస్సులు, సికింద్రాబాద్ నుంచి ఇస్నాపూర్కు 25 బస్సులు, సికింద్రాబాద్ నుంచి బోరబండకు 8 బస్సులు, సికింద్రాబాద్ నుంచి రామాయంపేటకు 6 బస్సులు, సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలికి 8 బస్సులు, సికింద్రాబాద్ నుంచి మియాపూర్ ఎక్స్ రోడ్డుకు 4 బస్సులు ఆపరేట్ చేస్తున్నామని తెలిపారు ఆర్టీసీ అధికారులు. నెక్స్ట్ 2 ఇయర్స్లో జిహెచ్ఎంసీలో ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి అన్ని బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద సంకల్పంతో ఈ యొక్క బస్సెస్ని స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకే టోటల్ 500 బస్సులకి టెండర్కి వెళ్ళి ఇప్పటి వరకు 325 బస్సులు ఈ రోజు తోటి కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఇంకొక 175 బస్సెస్ని జనవరి ఎండింగ్కి వచ్చేస్తాయి. ఇవి కాకుండా 2800 బస్సెస్ని మనం పిఎంఈ డ్రైవ్ కింద కూడా తీసుకోవడం జరిగింది. అది జీసీసీ కాంట్రాక్ట్, అంటే పర్ కిలోమీటర్ అనే రేట్. ఇది కూడా అదే పద్ధతిలో తీసుకుంటున్నాము. సిటీలో పొల్యూషన్ లేకుండా దానికి గౌరవ మంత్రివర్యులు అత్యంత ఎఫిషియన్సీ తోటి చాలా చక్కటి డైరెక్షన్స్ లీడర్షిప్ మాకు అందిస్తున్నారు. డిసెంబర్ 9కి మహాలక్ష్మి పథకం ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది. గ్రేటర్ పరిధిలో దాదాపు 3200 బస్సులు తిరుగుతున్నాయి. మహాలక్ష్మి పథకానికి ముందు రోజు 17 లక్షలకు పైగా ప్రయాణికుల సంఖ్య నమోదైంది. గ్రేటర్లో రోజు 7 కోట్ల రెవెన్యూ వస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కొత్త కాలనీలు ఏర్పడడంతో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో జీరో టికెట్స్ ద్వారా 251 కోట్ల మంది మహిళలు 8500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారు. హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, దేవాలయాలు, ఉద్యోగాల కోసం వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. మహాలక్ష్మి పథకంతో దేవాదాయ శాఖ ఆదాయం పెరిగిందన్నారు అధికారులు. చదువుతో పాటు చిన్నారులకు ఏదో ఒక రకమైన టాలెంట్ ఉండాలని భావిస్తారు. అందుకే చిన్నప్పటి నుంచే ఏదో ఒక కళను నేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు తల్లిదండ్రులు. భరతనాట్యం, కూచిపూడి లాంటి శాస్త్రీయ నృత్యాలు నేర్పిస్తున్నారు. ఈ డ్యాన్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పిల్లలు. దీంతో నగరంలో సంప్రదాయ నృత్యాలకు ఆదరణ పెరిగింది. One, two, three.
మొన్నటి వరకు డాన్స్ అంటే కేవలం వెస్ట్రన్, ఫోక్ మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు మరుగున పడుతున్న కళను బతికించేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలకు విలువలు నేర్పించేందుకు భరతనాట్యం బెటర్ ఆప్షన్ అంటున్నారు పేరెంట్స్. వెస్ట్రన్ డాన్స్లతో కేవలం డాన్స్ మాత్రమే వస్తుందని, అదే భరతనాట్యం, కూచిపూడితో దైవభక్తి కూడా పెరుగుతుందంటున్నారు. పిల్లలకు శాస్త్రీయ నృత్యాలపై ఆసక్తి పెరగడంతో క్లాసికల్ డాన్స్ల ఇన్స్టిట్యూట్స్ ఎక్కువయ్యాయి. దీంతో పిల్లలను భరతనాట్యం, కూచిపూడి ఇన్స్టిట్యూట్లలో జాయిన్ చేస్తున్నారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే శాస్త్రీయ నృత్యం నేర్పిస్తే గుర్తింపు వస్తుందన్నారు పేరెంట్స్. ఒక తట్టడు నట్టడు అని చెప్పేసి 2 స్టార్టింగ్ స్టెప్స్ నేర్చుకుందన్నమాట అండి. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అండి, ఇంతలాగా చెప్తుంది చేస్తుంది అని చెప్పేసి అండి. అవే కాకుండా ముద్రాసు అవి కూడా చెప్తాదన్నమాట అండి. మమ్మల్ని ఫర్దర్గా ట్రీట్ చేయడం కానీ ఏదైనా చాలా బాగుంది కాబట్టి మేము కంటిన్యూ చేస్తూ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా తీసుకెళ్తున్నారు. ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి. క్లాసికల్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, అది నా కోరిక మేరకు నా కూతురుకు కూడా నేర్పియాలి అని నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను నేర్పిస్తున్నాను. భరతనాట్యం, కూచిపూడిని చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారని తెలిపారు గురువులు. చిన్నతనం నుంచే నేర్చుకుంటే వారు పెద్దయ్యే వరకు సర్టిఫికేట్తో పాటు మంచి డాన్స్లో ప్రావీణ్యం పొందుతారని తెలిపారు. క్లాసికల్ నృత్యం నేర్చుకున్న వారికి మంచి భవిష్యత్తుందన్నారు గురువులు. ప్రాపర్ డాన్స్ అంటే అథెంటిక్ వేలో భరతనాట్యం నేర్పించడం మా ప్రాధాన్యత. వాటికి అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా బయట ఒక ప్రోడక్ట్ కంటే మనం ఈ 4 స్టార్ రేటింగో 5 స్టార్ రేటింగ్ 100 సార్లు మనం ఆలోచించుకుంటాం కదా. అలాగే భరతనాట్యానికి కూడా ఒక కాంటెంట్ ఉంది. మనం ఒక గూగుల్లో సెర్చ్ చేసినా ఈ సార్ నేర్పిస్తున్న అడుగు సరి అయిందా కాదా, ఈ నేర్పిస్తున్న డాన్స్ సరైనా కాదా, మేము నేర్చుకున్న భరతనాట్యం కూడా ఇది ఏ పద్ధతికి సంబంధించింది, ఏ డాన్స్ ఫామ్ నేర్చుకుంటున్నాము, ఏ గురువు దగ్గర నేర్చుకుంటున్నాము, గురువు గారి క్వాలిఫికేషన్ ఏంటి అని పేరెంట్స్ కూడా ఆలోచిస్తే తప్పకుండా ఈ ఆర్ట్ని ఎవరు మోసపోకుండా సరైన క్రమంలో ఒక పద్ధతి ప్రకారం నేర్పించవచ్చు. భరతనాట్యం, కూచిపూడి డాన్స్లను ఆసక్తితో నేర్చుకుంటున్నామని తెలిపారు విద్యార్థులు. వెస్టర్న్ డాన్స్ తో పోలిస్తే భరతనాట్యం నేర్చుకుంటే బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుందని, ఆరోగ్యంగా ఉంటామన్నారు. భరతనాట్యం నేర్చుకుంటే మిగిలిన అన్ని నృత్యాలు సులభంగా నేర్చుకోవచ్చన్నారు విద్యార్థులు. చాలా నాకు డాన్స్ అంటే ఇష్టము. అందుకు ఒక 7 ఇయర్స్ అయింది సార్ దగ్గర జాయిన్ అయ్యి. అకాడమిక్స్ లాగా డాన్స్ కూడా ఒక కోర్స్ ఉంటుందని సార్ దగ్గరకు వచ్చినాక తెలుసుకున్నాను. గుర్తించాలి అనే ఫీలింగ్తో ఈ భరతనాట్యం నేర్చుకుని వేరే వాళ్ళకి కూడా నేర్పెడితే అది వేరే జనరేషన్స్కి కూడా ఉపయోగపడుతుంది. మేము త్వరలో ఉగాదికి మలేషియాకి వెళ్తున్నాము. అండ్ ప్రతి శివరాత్రికి మేము అర్ధనారీశ్వర నృత్య రూప అనే ఒక డాన్స్ చేస్తాము గొట్ట మీద శివాలయం దగ్గర. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ప్రస్తుతం ప్రతి ఒక్కటి ట్రెండ్ అవుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం శాస్త్రీయ నృత్యాలకు ఆదరణ పెరుగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు నేర్చుకుంటున్నారు.